హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఉప్పాడు చందు. పార్ట్ 4లో అయితే మనకైతే గేలంగా అయితే చేపలైతే లాగునియనమాట. ఎలుబుదిరిలాగా కూడా కూర్చొని ఈరోజు మనకి ఎన్ని చేపలు లాగాయి ఈ వీడియోలో చూద్దాం. అందుకోసం అయితే 3 డేస్ పెట్టి మేము గేలంకి కాస్తున్నాం కానీ ఏ రోజు కూడా చేపలైతే లాగలేదు. కప్పలైతే లాగుతున్నాయి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కప్ప చేప అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానని. అయితే ఇప్పుడైతే చూపిస్తాను. మనకైతే ఎక్కువ కప్పలైతే లాగుతున్నాయి. ఈ కప్పలన్నీ ఎక్కడికి వెళ్ళినా సరే మనం వదలట్లేవు. మనకు వలకపడ్డ పెద్ద చేపలు తినేస్తున్నాయి. అలాగే మన గేలం కాసిన సరే మన ఎర్రలు కూడా తినేస్తున్నాయి. నాకు అయితే ఎంతో ఆశగా చేస్తున్నాడు చేపలైతే లాగుదామని. చూద్దాం వాడికి ఏం చేపలు అవుతుందో. ఎంతో ఆశగా అవుతున్నాం. అడుగు కూడా ఆ చేప లాగింది. ఇవి లాగడం వల్ల ఏంటంటే మాకు గేలం అయితే కొరికేస్తుంది. ఇవే కప్ప చేప అంటే పెద్ద చూడడానికి చిన్నదే ఉంటది కానీ పెద్ద పెద్ద చేపలను అయితే వేట చేస్తూ ఉంటది. అయితే ప్రాణంతో ఉన్నాయి చేయదు. వలక పడిపోయి చనిపోయిన చేపలను అయితే వేట అయితే చేస్తూ ఉంటది. నైట్ బ్యాట్ చేసిన తర్వాత మార్నింగ్ అయితే ఇలా లాగడం అయితే చాలా బాగుంటది. ఎందుకోసం అంటే మా తమ్ముడికి ఒక్కొక్క చేపలు అయితే ఆడికి చిన్న ఆనందం కాదనమాట. ఎందుకోసం అంటే వాళ్ళకైతే అలా గేలం లాగడానికి ఉండదు. ఎందుకంటే బాగా డీప్ లో ఉంటారు వాళ్ళు. హ్యాపీగా అయితే ఉండడం మాతోని. ఇద్దరు కలిసి వేట చేసి 2 సంవత్సరాలు అవుతుంది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు మా వాడైతే. అయితే మాకు ఆ చేప ఎందుకు కట్ చేస్తున్నాం అంటే గేలంలు అనేది అవి మింగేస్తుంది అన్నమాట. మింగడం అంటే అది కట్ చేసేయడం వల్ల నోట్లో అయితే ఉండిపోతాయి. అవి కట్ చేసి దాంట్లో ఉన్న మళ్ళీ కెమ్ములు తీసేసి మళ్ళీ అదే ఎర్ర కింద కుట్టి మళ్ళీ చేపలు అయితే లాక్కున్నాం. కూరక అనేది చాలా ఎక్కువగా లాగే 4 డేస్ వరకు మాకు చేపలు అయితే సరిపోతాయి ఇంకా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియో కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో